డొక్కా సీతమ్మ గారి బయోపిక్ పై జరుగుతున్న వివాదం చూస్తున్నాం. ఒక మంచి సంకల్పం స్టార్ట్ అయినప్పుడు ఇలాంటి వివాదాలు, విమర్శలు ఇవన్నీ మామూలే, ఎందుకంటే చూస్తూనే ఉంటారు. అది మరి మీరు వారి వారసులుగా ఈ ఈ వివాదాన్ని మీరు ఎలా తీసుకోగలుగుతున్నారు, ఎలా ఛాలెంజ్ చేయగలుగుతున్నారు, ఎలా ఫేస్ చేయగలుగుతున్నారు? 2016లో ఈ డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్ర ఒరిజినల్గా దీన్ని 1958లో మిర్తిపాటి సీతారామచైలు అని చెప్పి మా మేస్టార్, ప్రైమరీ స్కూల్ మేస్టార్ రాశారు చరిత్ర. మా ఊళ్ళోనే మా ఇంటి పక్కన ఉంటారు, సీతమ్మ గారి ఇంటి పక్కనే ఉంటారు. ఆయనకి తోచింది, ఆయనకి సేకరించిన వివరాల ప్రకారం అప్పుడు ఆ రోజు ఈ విధంగా రాశారు. దీంట్లో కొన్ని ఇమ్మడలేని విషయాలు చాలా ఉన్నాయి. అది కూడా చాలా ఉన్నాయి. అంటే మా తాతల ద్వారా కానీ, మా పెద్దనాన్న ద్వారా కానీ, మా పెద్ద అన్నగారుల ద్వారా కానీ కొన్ని విషయాలు సేకరించాం. అది చేస్తున్నప్పుడు అది చేశారు. తర్వాత రామకృష్ణ అని, చిట్టూరు రామకృష్ణ అనుకుంటా, చిట్టూరు రామకృష్ణ ఒక రైటర్. అతను గన్నవరం వచ్చి మా డొక్క వాళ్ళ కజిన్స్ను కలిసి ఇలాగ నేను డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఇది నాటకం రాశాను కాబట్టి ఇది దాన్ని ప్రింటింగ్కి నా దగ్గర సొమ్ములు లేవు, కాబట్టి ఏదైనా మీరు సాయం చేస్తే దాన్ని పబ్లిష్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. సరే, అక్కడ ఎవరో మా కజిన్ వాడు డొక్కా నాదిబాబు అని అతను ఉంటే అంటే అతను నాకు డైవర్ట్ చేశాడు. ఇతను భాస్కర్ ఉంటాడు అక్కడ హైదరాబాద్లో, ఆయన నాన్న మీకు సాయం చేయగలరు అని చెప్తే సరే నా దగ్గర రావడం తటస్థించింది. తర్వాత చూసిన తర్వాత సరే నీకు నేను ఫైనాన్స్ చేస్తాను, ప్రింటింగ్ ప్రెస్కి వచ్చి మన ప్రూఫ్ రీడింగ్ కాబట్టి నా వల్ల కాదు, నేను కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి నా వల్ల కాదు, మీకు హెల్ప్ చేయండి. అది చేసేసాను, ఇచ్చేశారు, అయిపోయింది. తర్వాత ఈయన ఏం చేశాడు, ఈ పుస్తకం కూడా రాసింది కూడా ఈ ఒరిజినల్ చరిత్ర ఏదైతే మా మిత్తిపాటి సీతారామచైలు గారు మేస్టార్ రాశారో దాని బేసిస్ రాశారు. ఈయన 2016లో ఈ పుస్తకం ప్రింట్ చేసి రాశారు. తర్వాత 2016లో ఎప్పుడో దీన్ని స్క్రీన్ ప్లే చేసి నేను సినిమా తీద్దాం అనుకుంటానండి ఉదయ భాస్కర్ గారు అంటే, తీవయ్య దానిలో ఒక మంచి పనే కదా అన్న ఉద్దేశంతో ఆయన కూడా నేను ఎంకరేజ్ చేసిన తర్వాత ఆయన 2017 ఎప్పుడో స్క్రీన్ ప్లే రాయడం మొదలెట్టాడు. ఏదో 60 సీన్లో 70 సీన్లో రాశానని చెప్పాడు. కానీ ఆయన కలవని మనిషి లేడు, కలవని రైటర్లు లేవు, కలవని ప్రొడ్యూసర్లు లేవు. అందరినీ కలిసిన కానీ అది కార్యాచరణలోకి రావట్లేదు. ఇప్పుడు 2017 అప్పుడు ఒకసారేమో తనికెళ్ళ భరణి గారితో నేను కలిశాను. ఆయనేమో సీతమ్మ గారి హస్బెండ్ క్యారెక్టర్ వేస్తా అన్నారు. ఆయనకి చెప్పాను, మేము ఇద్దరం కలిసి చేస్తామని చెప్పడం జరిగింది. సరే చెయ్యండి, మంచిదే కదా, దానికి ఏదైనా పర్మిషన్ కావాలన్నా మా సహకారాలు కావాలన్నా మా అన్నదమ్ములు అందరం ఉన్నా ఇష్టం చేస్తాం. తర్వాత కలవలేదు, ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. తర్వాత 2023 సెప్టెంబర్ 16 నాడు భరణి గారు నాకు ఫోన్ చేశారు. బాచి గారు ఒకసారి మీ అపాయింట్మెంట్ కావాలి అంటే, బాబా అలా అంటారేంటండి, మేము ఏదో మామూలు సామాన్యులు, మీరు మంచి లెజెండ్ మనిషి, మేము వస్తాం, మీరు అక్కర్లేదు మా ఇంటికి, మేమే వస్తాం అని చెప్పి ఆవిడ మా తమ్ముడు శ్రీనివాసరావు నేను కలిసి ఆయన దగ్గరికి వెళ్ళడం తటస్థించింది. వెళ్ళిన తర్వాత కూర్చోమన్నారు, చెప్పారు. అంత ఇలాగా రామకృష్ణ అనే ఒక రైటరు రైటర్స్ అసోసియేషన్లో నా మీద కంప్లైంట్ ఇచ్చాడు బాచి గారు. ఎందుకు ఇచ్చారు అన్నాడు. ఆయనది నేను కాపీ కొట్టాంట, ఆయన భరణి గారు కాపీ కొట్టారంటే ఇలా అంటే తర్వాత ఇలా చెప్పారు. తర్వాత పరుసూరు గోపాలకృష్ణ గారేమో భరణి గారు మీ మీద ఇలా కంప్లైంట్ కూడా వచ్చింది, మీరు ఏమిటి సమాధానం అంటే, చేసుకోకండి, అది చరిత్రది, ఎవరైనా చేయొచ్చు, దానికి పెద్ద అభ్యంతరాలు ఏముంటుంది, ఇతిహాసాలు ఉన్నాయి, రామాయణ మహాభారతాలు ఉన్నాయి, చరిత్రలు ఉన్నాయి, ఎన్నో మన ఇది జానపదాలు, అవన్నీ రాజవి ఏమన్నా ఉంటాయి కదా, రాయలు గారి, రాణి ప్రతాప్ గాని, శివాజీ గాని, ఇవన్నీ అందరూ తీస్తున్నారు, అందులో ఏదో భాగం చరిత్ర. ఆయన ఏదో నోవెల్ రాస్తే ఆయన నేను కాపీ కొట్టలేదు,
అలా ఏంటంటే ఆయన ఇష్టం, ఆయన ఏం చేసుకుంటారో చేసుకోమనండి ఉమ్. అని చెప్పి చెప్పడం అలా జరిగిందని చెప్పి మాతో ఆయన భరణి గారు చెప్పారు. చెప్పారు భరణి గారు. ఉమ్. తర్వాత ఆయన ఏమిటంటే ఇలాగా మేము ఒక ప్రాజెక్ట్ ఇలా తీద్దాం అనుకుంటాను సినిమా బాచి గారు, ఉమ్. మీరు శ్రీనివాస్ గారు మాకు కాస్త పర్మిషన్ ఇచ్చారంటే దాని వల్ల తప్పకుండా తీసుకుంటే ఆయన లెటర్ మీద రాసి ఇవ్వడం జరిగింది. ఉమ్. ఆ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఏం చేయలేదు ఇంతవరకు రామకృష్ణ. ఓకే. ఈ లోపల 2024 నవంబర్లో ఉమ్. రవినారాయణ గారు అని చెప్పి డైరెక్టర్ గారు. డైరెక్ట్ ఉమ్. ఆయన ఆకళ్ళ గోపాలకృష్ణ అని చెప్పి నాకు మిత్రుడు, ఉమ్. సహజ నటుడు. ఉమ్. మేమిద్దరం కలిసి నాటకాలు రవీంద్ర భారతిలో వేస్తుంటాం. నేను కూడా స్టేజ్ యాక్టర్. ఆహా. ఆ విధంగా పట్టాను. అతను నా ఇంటికి పట్టుకొచ్చాడు. ఉమ్. పట్టుకొచ్చి ఇలా బాచి గారు ఇలాగా సినిమా తీస్తాడు, మంచి యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్ డైరెక్టర్, ఉమ్. మంచి జీల్ ఉంది, సీతం గారు చెప్తే ఎట్లా తీయాలని ఉమ్. ఆయన 10-15 సినిమాలు అసోసియేట్గా చేశాక. ఉమ్. కాబట్టి అతనికి మీ సపోర్ట్ కావాలంటే తీస్తానండి, దాని తప్పకుండా ఇస్తాను. ఉమ్. ఇవ్వ రామకృష్ణ తీస్తానంటే అంటే అది ఎంతవరకు లేదు, అది ఎక్కడా వేసిన గొంగడి అక్కడే ఉంది, అది ఉమ్. ఇంతవరకు పట్టా ఎక్కలేదు. ఉమ్. కాబట్టి ఈయన తీస్తున్నానంటే దీనికి మేము ఫుల్ సపోర్ట్ చేస్తామని చెప్పి మా తమ్ముడైన శ్రీనివాసరావు నేను కూడా మార్చాం. వాళ్ళు నాకు తెలిసి ఒక 40-50% ఉమ్. సినిమా కూడా షూటింగ్ అయిపోయింది. మమ్మల్ని కూడా పోస్టర్ లాంచింగ్ కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు, ఉమ్. అక్కడ కూడా వెళ్ళాం. మొన్న రీసెంట్గా జూన్ 24వ తారీఖున మన మురళీమోహన్ గారి బర్త్డే అయితే 85వ బర్త్డే ఉంటే చేశారు. దాన్ని కూడా పిలిచారు, వెళ్ళాం. ఉమ్. అన్ని చక్కగా పెద్దవాళ్ళందరూ మంచి మంచి పెద్ద లెజెండ్స్ అందరూ వచ్చారు, డైరెక్టర్స్, అవును. ప్రొడ్యూసర్స్, రేలంగి నరసింహారావు గారు, ఉమ్. మురళీమోహన్ గారు, గారు, మన కేసీఆర్ గారు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వాళ్ళ భావాలన్నీ వ్యక్తపరిచారు. వాళ్ళు కూడా మా నోటంపటి ఏమొచ్చిందో వాళ్ళు అదే చెప్పారు. మురళీమోహన్ గారు ఇది చరిత్ర, ఎవరైనా తీర్చు, దాంట్లో ఇది లేదు, ముందు తీర్చు వెనక్కి తీర్చు, ఎవరైనా తీర్చు, దాంట్లో విభేదించడానికి ఏమీ లేదు, ఆయన ఇష్టం ఆయన చేసుకుని మనం ముందుకు సాగుతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.